హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చెల్లి అప్పగింతల వీడియోనండి. ముందు వీడియోలో అయితే చూసే ఉన్నారు కదండి సలిమిడి ఎలా చేసామనేది. ఈరోజు అయితే బుధవారం అండి. చెల్లిని అయితే సలిమిడి కావలతో వాళ్ళ అత్తారింటికి అయితే పంపించేస్తున్నాము. ఏ ఇంటికైనా ఒక ఆడపిల్ల కన్నా ఎక్కువ మంది అయితే ఈ రోజుల్లో ఉండకూడదండి. ఒక ఆడపిల్ల అనుకో ముద్దుగా ఎంతో కొంత మంచిగా చేసుకుంటారండి. ముగ్గురు ఆడపిల్లలకి చేయాలంటే ఎంత కష్టమో చెప్పండి. పెళ్ళిళ్ళు చేసి ఫంక్షన్లు చేసి పూరుళ్ళు వేసి ఇప్పుడు ఇదిగో పెళ్ళిళ్ళు చేసిన వెంటనే సలిమిడి కావుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి. ఎంత కష్టపడుతున్నారో మా అమ్మ మా నాన్న నిజంగాని చూస్తున్నాను కదండి. నిజంగా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు డెలివరీ టైంలో అయితే నేను ఆ అబ్బాయి కావాలని అనుకున్నానండి. కానీ దేవుడు ఏదిస్తే అది తీసుకోవాలి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని ఎంత కష్టపడి పెంచారు అని చూస్తుంటే నాకే విసుకొచ్చేసిందండి. అందుకే నాకు ఆడపిల్లొద్దు అబ్బాయి పుట్టాలని అనుకున్నానండి. కానీ ఆ దేవుడిచ్చిన అమ్మాయిని అయితే ఒక్కలైతే ఒక్కలైతే సరిపోతుందండి. ఇద్దరు ముగ్గురు అయితే అవసరం లేదు. అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఉండాలండి ప్రతి ఇంటికి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కదండి. ఆడపిల్ల కూడా ఖచ్చితంగా ఇంటికి ఉండాలి. అలాగే అబ్బాయి కూడా ఉండాలండి. ఈ అత్తయ్య సలిమిడి చేసింది కదండి. ఇంకా అత్తయ్య బిందెలకు అన్నీ కూడా సదిరేస్తుంది. 2 బిందెలు సలిమిడి అండి, 2 బిందెలు స్వీటు, అలాగే 2 అంటుపొలు గళ్ళు అయితే చెల్లితో పంపిస్తామండి. మా ఆనవాయితీ ప్రకారమే పంపిస్తాము. అలాగే ఇంకో నెలలో అయితే ఒక బిందె నిండా సలిమిడి అయితే పెడతామండి. ఇంకా 2 బిందెల్లోకి అయితే నెయ్యి అయితే కొంచెం కాసుకుని చెయ్యి పాముకుని ఇంక సలిమిడి 2 బిందెల్లో కూడా సలిమిడి బిందెల్లోకి పెట్టినప్పుడు 5 పేరంటాలు అయితే పెట్టాలంట. ఇంకా అత్తయ్య పెట్టింది, అమ్మ పెడుతుంది. ఇంకా అక్క నన్ను ఇంకా మా వీళ్ళ అమ్మాయిని అయితే కేకేస్తుందని మేము ఇంకా స్నానం చేయలేదు. వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా స్నానం చేసేసి వచ్చేస్తాను, అప్పుడైతే పెడతామని చెప్పాము. ఇంకా 5 అయితే పెట్టాలంటున్నారు. ఇంకా చెల్లెళ్ళు వచ్చేసి రెడీ అవుతున్నారండి. ఇంకా అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పామండి. ఇంకా వాళ్ళు కూడా వస్తారన్నమాట మా కూడాని. ఇంకా చెల్లి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెళ్లి పట్టు చీర కట్టుకెళ్తుందండి ఇక్కడ నుంచి. ఇంకా పెళ్లి పట్టు చీర కట్టుకెళ్తారు ఇక్కడ నుంచి. కొంచెం పెరుగన్నం తినిపించేసి ఇంకా వెళ్తారండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐపని చూపిస్తుంది, ఐప్ చేసింది. ఐప్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేయండి. ఇంకా స్వీట్లు కూడా పట్టుకొచ్చేసారండి. ఇంకా బిందులోకి సలిమిడి అయితే పెట్టేసాము. ఇంకా అందరముని ఇంకా స్వీట్ కూడా పెట్టేస్తున్నారు. అమ్మ వచ్చేసి గుడికాడికి అయితే సలిమిడిని ఇంకా స్వీటు ఇవన్నీ కూడా దేవుడి కాడ అయితే దండం పెట్టేసుకుని ఇంకా రాముల వారి గుడికాడికి సత్యం గుడికాడికి అయితే పట్టుకెళ్తుంది. ఇంకా బిందుల్లోకి అయితే పసుపు గుడ్డ అయితే పెట్టేసి కట్టేస్తున్నారన్నమాట. మా దేవక్క అయిందని నేను కూడా ఇలాగైతే రెడీ అయిపోయానండి. చెల్లి మధ్య గారు పెళ్ళికి ఎలా రెడీ అవ్వారో సేమ్ అలాగే రెడీ అవ్వారండి. ఇంకా అలాగే వెళ్తారన్నమాట. ఇంకా చెల్లి బ్యాగ్ మొత్తం అన్నీ చదివేసుకుంది. ఇంకా సామాన్లు బట్టలు ఇవన్నీ వచ్చేసి ఇంకా మా మధ్య గారితో ఉంటారు కదండి వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి దొరిపోలకి పెట్టడానికి మాట 2 జోడాలు అయితే ఉన్నారండి. వాళ్ళకైతే బట్టలు పట్టుకొచ్చారు బట్టలు పెట్టడానికి. ఇంకా చెల్లి అయితే వెళ్ళిపోతున్నావు కదా కొంచెం ఏడుపు మొఖం పెట్టు అంటే అసలు నవ్వు వచ్చేస్తుందంట. ఉంటుంది కదండి బాధ. ఇప్పుడైతే కెమెరా ముందైతే వీడియో తీస్తున్నానని నవ్వేస్తుంది, యాక్షన్ చేస్తుంది అన్నమాట. నవ్వు వచ్చింది నాకు. డిలీట్ చేసి వాళ్ళని నేనైతే పెట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి చెల్లి అయితే రెడీ అయిపోయిందండి. సలిమిడి ఇంకా మామూలుగా 5 మామూలుగా తినాలంట. మామూలుగా టేస్ట్ అయితే చూస్తున్నామండి అందరం కలిసి. ఇంకా ఒక్కొక్కరు కొంచెం కొంచెం అయితే టేస్ట్ అయితే చూస్తున్నాము. ఇవి వచ్చేసి చీరలు అయితే వాళ్ళు ఉండి వాళ్ళకైతే వేస్తున్నారండి. వాళ్ళ తోటికోళ్ళని వాళ్ళ ఆడబడుచు మాట వీళ్ళు. వాళ్ళకైతే చీరలు అయితేనే మాకు వాళ్ళకైతే బట్టలు అయితే ఇచ్చేసారండి. ఇంకా పసుపు కుంకుమ అన్నీ కూడా నిండుగా అయితే పెడతారండి. ఇంకా కాళ్ళకైతే చెల్లి అయితే పెరుగన్నం అయితే తినేసింది. ఇంకా 5 పేరంటాలు కలిసి ఇంకా దాటిస్తున్నారండి
బిందుల్ని. ఈ బిందులు వచ్చేసి సాకలాసిన అయితే మోసుకెళ్తాడండి కూర దాకా, ఇంకా వాళ్ళ ఇంటి దాకా కూడా వస్తాడనమాట. మా అమ్మ అయితే చాలా బాధపడిపోయిందండి, చాలా ఏడ్చేసింది. ఇంకా ముగ్గురు కూతుర్లు వెళ్ళిపోతున్నారని చాలా బాధపడిపోయింది. ఇంకా కామనే కదండి, ఇంకా వెళ్ళడం అని చాలా ఎక్కువ ఏడ్చేసింది. ఇంకా అతను చాక్లెట్ని అయితే వచ్చేసాడండి, ఇంకా వాటితో అయితే మోసుకెళ్తాడనమాట. చెప్పరా తమ్ముడు రాము తాళమేమన్ ఇంకా సాకలైతున్న అయితే ఇంకా ఆటోలో అయితే పెట్టేస్తాడండి. మొత్తం ఇవన్నీ కూడా అంటుపొల్లు గెలలు ఇవన్నీ కూడాని. మా ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయారు, ఇంకా ఆటోలు కూడా పురమాయించారు. వీళ్ళు అయితే కారు మీద వెళ్ళిపోతారండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇంక మేమందరం కూడా ఆటో మీద అయితే వెళ్తాము. ఇంకా వాళ్ళు అయితే గుమ్మం అయితే దాటుతున్నారండి. చెల్లి వచ్చేసి వడిమాల బియ్యంతో అయితే గుమ్మం అయితే దాడుతుందండి. ఇంకా వీళ్ళనకాలే ఇంకా అతను చాక్లెట్ని అయితే పట్టుకొని వస్తాడనమాట. అమ్మ వచ్చేసి చెంబుతో అయితే ఎదురు వస్తుంది. ఇంకా అందరికీ చెల్లి వెళ్ళొస్తున్నాను అని చెప్తుంది. చాలా బాధ అనిపించిందండి. మా అమ్మ అయితే చాలా గట్టిగా ఏడ్చేసింది. పట్టుకున్నాను పర్లేదు వచ్చేది కూర్చోండి. లేదు ఏం కదా, నొక్కదు. హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, ఏం పది. ఆటోలో పెట్టండి. నొక్కదు. రండి నేను డాడీ. ఒరే వినిపో వీడైతే టెంపుల్ కాడికి గుడి కాడికి వెళ్ళండి. రమ్యకి చెప్పు. బిందులు అయితే ఆటోలో అయితే పెట్టేసి చెల్లి వాళ్ళని అయితే గుడి మీదకి అయితే తీసుకెళ్తున్నమాట. ఇంకా అందరికీ చెప్పు అంటున్నాం. చెల్లి అయితే ఏడుపు మొఖం అయితే పెట్టేసింది. ఇంకా రామాలయంలోకి అయితే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి ఇంక కొబ్బరికి అయితే కొట్టించాము. మా అమ్మ అయితే కింద ఉంది, ఏడ్చేస్తుంది. ఇంకా చెల్లెళ్ళు ఆడబోడ్స్ అయితే ఎందుకంటే ఏడ్చేస్తున్నారు, దగ్గరే కదా, ఒక 20 నిమిషాల్లో అయితే ఇంటికి వచ్చేయచ్చు అలా అంటుందండి వాళ్ళ ఆడబోడ్స్. అవునండి, అక్క వాళ్ళది చెల్లి వాళ్ళది పక్కనే, మాదేనండి చాలా దూరం. నేనే బాధపడాలి ఇంకాని చాలా దూరంలో ఉన్నానని. ఇంకా చెల్లి అయితే దగ్గరే, అక్క కూడా చాలా దగ్గరే. ఇంకా సత్తం దగ్గర గుడికాడ కూడా దండం అయితే పెట్టేసుకుంటున్నారండి. చెప్పు హలో మా ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా అటువైతే ఎక్కేసారండి, నేను కూడా ఎక్కేసాను. ఇంకా చెల్లి వాళ్ళైతే కారు కూడా ఎక్కుతున్నారన్నమాట. మేమైతే ముందు వెళ్ళిపోతున్నాము.
ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. వాళ్ళ అత్తగారు ఇద్దరికి కూడా దిష్టి అయితే తీస్తుంది. ఇంకా కనుమ వాళ్ళందరూ కూడా దిగిపోతున్నారు ఆటోలోంచి. చెల్లి వాళ్ళ ఇల్లు వెనకాలండి. ఇంకా అందరూ కూడా వస్తున్నారు. ఇంకా అందరం కూడా వచ్చేస్తున్నామండి. ఇంకా చాకల అయితే కావిడైతే మోసుకొస్తున్నాడు. ఇంకా బండ్ల మీద వచ్చి వాళ్ళు కూడా బండ్ల మీద వచ్చేసారండి. ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఇంకా అలా వీడియో తీద్దామని నేనైతే వెయిట్ చేస్తున్నానండి. ఇంకా అందరం కూడా దిగిపోయాము. కాలు కడుక్కోవడానికి నీళ్ళు అయితే ఇస్తున్నారండి. ఇంకా అంటుపల్లి గల్ల కూడా పట్టుకొచ్చేసారు. ఇంక బయట అయితే పెట్టేశారండి బిందులు. ఇంకా వాళ్ళు అయితే పట్టుకెళ్తారు. ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇంకా అందరికీ కూడా డ్రింక్లు అయితే ఇచ్చేసారు. ఇంకా డ్రింక్లు అయితే తాగుతున్నాము. ఇంకా చెల్లి అయితే ఇంకా కూర్చుంది. ఇంకా మా ఊళ్ళో జనం అందా ఇంకా అందరం కూడా చూస్తున్నారు అన్నమాట. ఇల్లు పెళ్ళికైతే చూసారు కానీ పెళ్ళి ఇక్కడ కాదు కాబట్టి కొంచెం ఎదరు కాబట్టి ఇంటికైతే రాలేదండి. తినొచ్చేసి మా ఆడబోడ్స్ అండి. తనైతే వచ్చింది. మా ఆడబోడ్స్ వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు అయితే వచ్చారండి. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇల్లు. ఇంకా చెల్లి అయితే చీర అయితే చేంజ్ చేసేసుకుంది. కూర్చున్నాం అన్నమాట. ఇంకా భోంచేసి వాళ్ళు అయితే భోజనానికి అయితే వెళ్ళిపోయారు. మేము ఇక్కడే ఉన్నామండి. మేము కూడా భోజనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు డాబా పైన అయితే పెట్టారండి. ఇంకా అందరితో ఇంకా బావగారు, నేను, మా ఆయన గారు ఇంకా అందరం అయితే కూర్చున్నాము. ఇంకా ఇంటికాడ వాళ్ళు అందరూ చేసేసి కింద అయితే కూర్చున్నారండి హాల్లోని. ఇంకా మేము కూడా చేసి వెళ్తాము. ఇంకా చెల్లితో పాటు ఇంకా అక్క వాళ్ళు మేము కూడా ఉండిపోతున్నామండి. ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము. అన్నీ కూడా చాలా బాగున్నాయండి వంటలు అయితేనే. చికెన్ బిర్యానీ, తలకాయ ఫ్రై, గారి, స్వీటు, అరిసెలు ఇవన్నీ కూడా వేసారు. అట్టుపళ్ళు మొత్తం అన్నీ వేసారండి. అసలు తినలేకపోయాము. కొంచెం లేట్ అయిపోయింది. అసలు ఎక్కువ వేసేస్తున్నారు. వద్దు అన్నాము. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంటికాడ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మేమైతే కూర్చున్నాము. ఇంకా మా దేవక్క అయితే ఉన్నదండి. అంటే ఇంక మళ్ళీ ఎప్పుడు అమ్ముతారా అని ఇంకా మాట్లాడుకుంటున్నారు వాళ్ళని. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. తినొచ్చేసి మా వదినండి. చెల్లి అయితే లానే ఉంది. ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి. చాలా బాగుంటుంది కిచెను. ఇది వచ్చేసి కిచెను. ఇంకా చెల్లి వాళ్ళు హోమ్ టూర్ కూడా ఇప్పుడే చూపించేస్తున్నాను మీకు. అందరూ కూడా కూర్చున్నారు. ఈ వీడియో అయితే నేను ఎక్కువే తీయలేదండి. ఇంకా ఆఫ్ చేసేసాను. ఇది వచ్చేసి సాయంత్రం అండి. సాయంత్రం ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. అంటే మళ్ళీ సాయంత్రం పంపించేస్తారు అనుకున్నామండి. ఇంకా నెలలో కూడా రేపు అయితే వస్తారు అనుకున్నాం కానీ వాళ్ళైతే 2 రోజులు ఉండాలి అని చెప్పారు. ఇంకా బట్టలు అయితే తెచ్చుకోలేదు. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బట్టలు అయితే పట్టుకెళ్తున్నామండి. ఇంకా వాళ్ళ పిల్లలు తినడానికి పానీపూరి అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా ఆయన గారు ఇంకా రోజు పొద్దున్న వచ్చేసి ఇంటికాడ బట్టలు అయితే గుంజేసి ఇంకా అమ్మ నేను గుంజేసి మళ్ళీ వచ్చేసి ఇవ్వమండి భోజనం టయానికి. ఇంకా అలా 2 రోజులు అయితే అలా చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియో తర్వాత చూపిస్తాను. ఇంకా చెల్లి అప్పగింతల వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసి కనకాలంగండి. ఎప్పుడో వచ్చానండి ఇటుకేసి. ఇంకా సాకలపాలెం నేను వాలంటీర్గా చేసినప్పుడు ఇంకా కనకాలంక వెళ్ళివ్వమండి సచివాలయం కాడికి. పానీపూరి అయితే ఇచ్చేసుకున్నారు. ఇంకా బయలుదేరిపోతున్నామండి. చాటుని పానీపూరి అయితే తీసుకున్నాము. ఇంకా అన్నీతో అయితే కోలాటం అయితే వేసేస్తుంది. ఇంకా అస్సలు ముగ్గురు ఇద్దరు ఉంటే కోలాటంతో ఇంకా అసలు మామూలుగా ఉండదు. ఇంకా చెప్తున్నారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా చెల్లికి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇలాగైతే ఫ్రేమ్స్ ఇలాగా రూమ్లో అయితే పెట్టేశారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.